వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రాంతి ఫర్ యూ. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇది మనం ఇప్పుడు కొండపైకి అయితే ఎక్కేసాము. ఇప్పుడు మనం నడుచుకుంటూ వెళ్ళబోతున్నాం. అంటే లాకర్స్ ఉంటాయి కొంచెం ముందుకెళ్తే, అక్కడికి మనం నడుచుకుంటూ వెళ్ళబోతున్నాం. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. చూస్తున్నారు కదా, మన ఇప్పుడు టైం అయితే 12 గంటలు ఎక్కువ అయిపోయింది. కానీ ఇది ఎర్లీ మార్నింగ్లా ఉంది. ఇక్కడ మనం ఇప్పుడు నడుచుకుంటూ వెళ్ళదు. మీరు ఆ పక్క చూస్తున్నారు కదా గేట్లు, అంటే స్టెప్స్ ఉంటాయి. ఆ స్టెప్ సైడ్ అంటే మనం రివర్స్, అంటే అక్కడి నుంచి డైరెక్ట్ మనం గుడి దగ్గరికి అయితే వెళ్ళిపోవచ్చు మనము, ఇంకేం లేట్ చేయకుండా. ఓకేనా? మీరు రూట్ నుంచి వెళ్తే మీరు డైరెక్ట్ గుడి దగ్గరికి అయితే వెళ్ళిపోతారు, కానీ లోపలికి అయితే మీరు వెళ్ళలేరు. ఓకే, ఓన్లీ బయటకు వచ్చే రూట్ మాత్రమే ఇది. లోపలికి వెళ్ళేది వేరే పక్క ఉంటుంది. చూస్తున్నారు కదా, మనమైతే ఇంకా ఇప్పుడు నడుచుకుంటే ఇంకా వెళ్ళబోతున్నాము. ఇక్కడ ఫ్రీ బస్ అయితే ఉంది. ఇక్కడ ఎక్కువ ఫ్రీ బస్సులు అయితే ఎక్కువ ఉంటాయి. మరి మనమైతే ఇప్పుడు ఏదైనా ఒక బండి చూసి మనం లాకర్స్ దగ్గరికి వెళ్ళి అక్కడ లాకర్ ఒకటి తీసుకొని అక్కడైతే మనం ఈరోజు నైట్ అక్కడ స్టే చేయాలి. లేదు అనుకుంటే నైట్ వెంటనే వెళ్ళిపోవాల్సి ఉంటుంది. చూస్తున్నారు కదా, మనమైతే ఇప్పుడు జీప్తో మాట్లాడాలి. జీప్తో మాట్లాడేసిన తర్వాత అప్పుడు మనం అక్కడికి వెళ్ళి, అంటే అక్కడున్న చూసేసే ఎలాగుంటుంది చూసి తర్వాత దాన్ని బట్టి మనం డిసైడ్ అవ్వాల్సి ఉంటుంది. ఓకే, మనమైతే ఇప్పుడు అక్కడికి వెళ్ళి తర్వాత మనం కలుద్దాం. ఓకేనా? చూడండి నైట్ టైం, కానీ ఇది నైట్ టైంలో అవ్వలేదు, ఎర్లీ మార్నింగ్లో ఉంది. చూస్తున్నారుగా, మనమైతే సూపర్గా ఉన్నాం, జుట్టు గడ్డం అన్నీ పెంచుకుంటూ. వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. మనమైతే ఇప్పుడు బండి ఎక్కి సైడ్ వచ్చాను ఇక్కడికి. ఇక్కడ వీడియో తీయడానికి అవ్వలేదు, నేను ఆల్రెడీ బండి ఎక్కి సైడ్కి వస్తాము. ఇక్కడి నుంచి కొంచెం ముందుకెళ్తే అక్కడ పక్కన ఒక లాకర్లు ఉంటాయి. అక్కడికి వెళ్ళి ఒక లాకర్ తీసుకొని మన బట్టలని అక్కడ పెట్టేసి గుండి చేయించుకొని డైరెక్ట్ వెళ్ళిపోవడమే ఇంకా. ఓకే, వీడియో నచ్చితే ఏం చేయాలి? సబ్స్క్రైబ్ చేయాలి. ఏంటి? సబ్స్క్రైబ్ చేయండి. చూస్తున్నారు కదా, మనకి ఇంకా వచ్చేసాం ఆల్రెడీ దగ్గరికి. ఇక్కడ పక్కనే లాకర్ ఉంది, లెఫ్ట్ సైడ్లో లాకర్స్ ఉంటాయి. అక్కడికి వెళ్ళి మనకి కావాల్సిన లాకర్స్లో, అంటే అక్కడ ఏ ఖాళీ ఉంటే ఆ ఖాళీ మనకు లాకర్స్ ఇస్తారు. అది మనం చూసి దాన్ని బట్టి డిసైడ్ అవ్వాలి. చూస్తున్నారు కదా, మనం ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోతున్నాం. చాలా మంది వెళ్ళిపోతున్నారు కూడా, ఎందుకంటే టైం అయితే అయిపోయింది కాబట్టి. అంటే అది దర్శనం అయిపోయినట్టుంది, వెళ్ళిపోయారు ఆల్రెడీ. చూస్తున్నారు కదా, మీరు ఎవరైనా ఏమేమి కొనుక్కోవాలనుకుంటే కొండపైకి వచ్చేటప్పుడు లాకర్స్ ముందే ఉంటాయి, కొనవచ్చు. ఏమంటారు? మీ ఇష్టం, అది మీ చాయిస్. మనమైతే ఇప్పుడు లాకర్స్ లోపలికి వెళ్ళిపోతున్నాం. చూస్తారు కదా, ఇదేనే మన లాకర్. అంటే లోపలికి వెళ్ళి మనం ఒక లాకర్ చూసి దాంట్లో మనకు కావాల్సిన అదే ఆ లాకర్లో మన బట్టలను పెట్టేసి గుండు చేయించుకొని వెళ్ళిపోవాలి. అలా చూస్తున్నారు కదా, మనమైతే హీరో లెక్క ఉన్నాం కదా. చూడండి, మనమైతే ఇప్పుడు ఫ్రంట్ కెమెరా ఆన్ చేసి ఇప్పుడు మీకు లాకర్ మొత్తం చూపించబోతున్నా. అక్కడ వీడియో తీయడానికి అవ్వట్లేదు, అందుకే డైరెక్ట్ లోపలికి వచ్చాను. నెక్స్ట్ డే మార్నింగ్ అయిపోయింది. ఇప్పుడు మన దర్శనం అయిపోయింది. ఇప్పుడు మనం అర్జెంట్ ఇక్కడ బస్ స్టాండ్ దగ్గర ఉన్నాం, కానీ బస్ స్టాండ్ దగ్గర మనకి ఏమీ అనిపించట్లేదు. చూస్తున్నారు కదా, మనమైతే ఇప్పుడు ప్రెజెంట్ బస్ స్టాండ్ దగ్గర ఉన్నాం. ఇక్కడ ఎక్కువ ఆర్టీసీ బస్సులు ఉంటాయి, కానీ జస్ట్ 20 టికెట్లు అయిపోతాయి. మీకు ఆల్రెడీ చూపిస్తాను చూడండి. నేను మళ్ళీ వచ్చా మీకోసం, అంటే ఫోన్ తీసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చాను. చూస్తున్నారు కదా, ఇది మన లోపల ఉంటే తిరుపతి దర్శనం మొత్తం ఇదే ఉంటుంది. ఇక్కడ అందరూ దర్శనం చేసుకుని ఇక్కడికి వస్తారు. వచ్చిన తర్వాత దాన్ని బట్టి డిసైడ్ అయ్యి, అంటే ఎవరేమో కొనాలి అనుకుంటే కొనుక్కోవచ్చు. దర్శనం అయిపోయినది ఫోటో తీసుకోవచ్చు. చూస్తున్నారుగా, చాలా మంది ఉన్నారు ఇక్కడ. చాలా మంది దర్శనం కోసం అయిపోయింది, అందరిది దర్శనం అయిపోయి అందరు బయటకు వస్తున్నారు. నేను మళ్ళీ రూమ్కి వెళ్ళి నా ఫోన్ తీసుకొచ్చి మళ్ళీ నేను వీడియో తీస్తాను మీ అందరికీ. చూస్తున్నారుగా, మనం స్వీట్ కార్న్ అయితే తింటున్నాం. అక్కడ చాలా బాగుంటుంది స్వీట్ కార్న్. మీరు ఎప్పుడైనా అసలు టేస్ట్ చేయండి, కొంచెం వాటర్ ఎక్కువేయండి. స్వీట్ కార్న్ చాలా బాగుంటుంది. మనం ఇప్పుడు ఫ్రంట్ కెమెరా ఆన్ చేస్తాం అనమాట. చూసినాక చుట్టుపక్కల అందరూ మనల్ని చూస్తున్నారు. ఇవన్నీ ఇక్కడ లాకర్స్ ఉంటాయి, అంటే కింద నుంచి ఎవరు నడుచుకు వస్తారో వాళ్ళందరికీ అక్కడే లగేజ్ మొత్తం అక్కడే ఉంటుంది. చూస్తున్నారుగా, అందరూ ఇక్కడ ఫొటోస్ ఇస్తూ ఉంటారు, కానీ బాగుంటుంది. నేనైతే ఇక్కడ సిటీ మొత్తం, అంటే కొండ అయిపోయి ఇక్కడ లోపల మొత్తం మీకు చుట్టూ చూపిస్తాను. మొత్తం తిరిగేస్తున్నాను, ఎక్కడ గ్యాప్ ఉంచట్లేదు. మనం ట్రావెల్ అయిన తర్వాత మొత్తం అన్నీ తిరిగేయాలి కాబట్టి ఈ ప్లేస్ మొత్తం అటు వెళ్ళిపోయి మొత్తం తిరిగేస్తున్నాం. ఇక్కడ చాలా మంది కూర్చోండి ఇంకా, ఎందుకంటే మనకి టైమింగ్ ఉంటుంది కాబట్టి ఎంతసేపు కూర్చోవచ్చు. ఓకే, వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, లైక్ కూడా చేయండి. చూస్తున్నారు కదా, అందరు రెడీగా ఉన్నారు. అంటే లగేజ్ మొత్తం అయిపోయింది అందరిది, దర్శనం మొత్తం అయిపోయి ఎవరు మట్టుగా కూర్చోండి. ఇక్కడ చాలా ఫొటోస్ కూడా తీస్తూ ఉంటారు. ఇక్కడ చూసినాక తిరుపతి, ఇదేని తిరుపతి కొండ. మనం పైకి అయితే వచ్చాము. అక్కడైతే ఇంకా పూజలు అయితే అవుతున్నాయి. అది స్క్రీన్
మీరు ఇక్కడ హాల్ రూమ్లో కూర్చున్నప్పుడు మీకు అక్కడ టీవీ ఉంటుంది, టీవీలో చూపిస్తూ ఉంటాడు. చూస్తున్నారు కదా, ఈవినింగ్ అయిపోయింది. నేను మీకోసం మళ్ళీ వచ్చా, ఆల్రెడీ చూసాను కానీ నేను మీకోసం మళ్ళీ వచ్చాను ఇక్కడికి. ఎందుకంటే ట్రావెల్ అయిన తర్వాత మళ్ళీ మీకు అన్నీ చూపించాలి కదా, చూపించకపోతే బాగోదు, అందుకోసం మళ్ళీ అని వచ్చాను. చూస్తున్నారు కదా, ఇదే తిరుపతి కొండ. ఓకే, చూస్తున్నారు కదా, మీకు ఇప్పుడు ఈవినింగ్ ఒక 4-5 అయిపోతుంది, 5 కంటే ఎక్కువ అయిపోతుంది. పూజలు అయితే అవుతున్నాయి, చాలా మంది దానికోసమే చూసారు కదా, ఫోన్స్ అన్ని పట్టుకొని రెడీగా ఉన్నారు ఇంకా ఫొటోస్ వీడియోస్ తీయడానికి. చూస్తున్నారు కదా, అందరూ ఫొటోస్ వీడియోస్ అందరూ చూసుకుంటారు. ఎందుకంటే ఇలాంటి మూమెంట్ మన ఇప్పుడు రాదు, ఎందుకంటే నేను రెండోసారి వచ్చేటప్పుడు ఇలాంటి మూమెంట్ జరిగింది కాబట్టి, మరి ఇలాంటి మూమెంట్ ఇప్పుడు రాదు కాబట్టి. చూసాక మన దగ్గర ఇప్పుడు, కానీ ఇప్పుడు మనం ఏం చేయాలంటే అర్జెంటుగా మన లాకర్కి అయితే వెళ్ళిపోవాలి. మన కోసం అక్కడ వెయిట్ చేస్తున్నారు. మనం ఇప్పుడు ఎంత ఫాస్ట్గా లాకర్స్ దగ్గరికి వెళ్ళిపోతే వాళ్ళకి అంత ఫాస్ట్గా కీ అనేది ఇవ్వాలి. నా దగ్గర ఉంది ఆ కీ, ఆ లాకర్ కీ మన దగ్గర ఉంది కదా, మనం ఇప్పుడు వెంటనే వెళ్ళి లాకర్ కీ అయితే ఇవ్వాల్సి ఉంటుంది వాళ్ళకి. చూసినారుగా, మనం ఇప్పుడు ఫాస్ట్గా వెళ్ళిపోవాలి. ఎవరు పడితే మనం ఇప్పుడు అడ్డంగా వచ్చే కూడా సైడ్ నుంచి వెంటనే తప్పించుకొని ఫాస్ట్గా వెళ్ళిపోవాలి. మనం తప్పదు, ఇప్పుడు ఎంత ఫాస్ట్గా వెళ్తే అంత మంచిది మనకి. చూస్తున్నారు కదా, చూడండి అందరూ ఇంకా సగం మంది వస్తున్నారు, ఇంకా సగం మంది వెళ్తున్నారు. ఇంకా ఆ ముందు వచ్చేటప్పుడు కొంచెం వేరేగా ఉండేది, కానీ ఇప్పుడు వేరేగా ఉంది. చూస్తున్నారు కదా, చూడండి మనం ఇప్పుడు ఫాస్ట్ అయితే వెళ్ళిపోదాం. ఓకే, చూస్తారు కదా, మనమైతే ఇప్పుడు చాలా ఫాస్ట్గా అయితే వెళ్ళాలి, కానీ ఇంకా మనకి టైం లేదు. చూస్తున్నారు కదా, ఇంకా మనం ఎంత ఫాస్ట్ అయితే అంత ఫాస్ట్. కానీ ఈ వీడియో నేను ఫోన్లో తీస్తున్నా, ఓకేనా. నేను కెమెరాతో అంటే ఫోన్లో కెమెరా తీస్తున్నా, డిఎస్ఎల్ఆర్ కానీ గోప్రో కానీ అవేం కాదు, మనం జస్ట్ ఫోన్లో తీస్తున్నాం ఈ వీడియో. క్లారిటీ మిస్ అవుతుంది అప్పుడప్పుడు, క్లారిటీ ఏమనుకోకండి. చూసినాక మనం ఇప్పుడు అంత ఫాస్ట్ అయితే అంత ఫాస్ట్గా వెళ్ళిపోవాలి. ఆ రూట్ మనకేమో తెలియదు, మనం మాత్రం ఇప్పుడు తిన్నగా వెళ్ళిపోవాలి. ఇక్కడ ఎంత ఫాస్ట్గా వెళ్తే అంత ఫాస్ట్గా వెళ్ళాలి. కానీ వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి, కట్టా సబ్స్క్రైబ్ చేయండి రా. చూస్తున్నారుగా, మనమైతే ఇప్పుడు వెళ్తున్నాము. ఆడికి వెళ్ళాక మనకి అయితే ఇచ్చి అక్కడి నుంచి అయితే మళ్ళీ వెళ్ళిపోవాల్సి ఉంటుంది ఇంటికి. కానీ అందరూ తప్పకుండా తప్పుకోండి అందరూ తప్పుకోండి వెళ్ళిపోవాలి తప్పుకోండి. చూసినాక చాలా కొంచెం బిజీగా ఉంది రోడ్డు మొత్తం. ఎంత బిజీ అంటే తావు ఉండదు అక్కడ. మనమైతే ఇప్పుడు అందరినీ తప్పుకుంటా సైడ్ నుంచి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. చూస్తున్నారు కదా, ఓకే. నాకైతే హోప్ అయిపోయింది, పొద్దున్నుంచి ఏం తినలేదు. మనం ఇంకా పంచులో ఉన్నాం, అది కూడా ఇంకా మా పంచు మీకు ఇంకా చూపించలేదు. పంచులో ఉన్నాను ఇంకా నేను, నల్లేం ఎక్కువసేపు ఫస్ట్ టైం కాబట్టి నా అడ్డం కావట్లేదు. చూసినాక అందరూ ఎక్కువ మంది తావులో అడ్డంగా ఉన్నారు, అక్కడ గ్యాప్ అయితే ఇవ్వట్లేదు. చూస్తున్నారు కదా, మనమైతే ఇప్పుడు టాయ్స్, చిన్నపిల్లలు టాయ్స్ అవి అన్నీ కవరప్ చేసుకుని మనమైతే ఫాస్ట్గా వెళ్ళాల్సి ఉంటుంది. చూడండి, మనమైతే ప్రెజెంట్ అయితే ఇప్పుడు చాలా ఎంత ఫాస్ట్గా వీలైతే అంత ఫాస్ట్గా వెళ్ళిపోవాలి. అలాగే మనం దగ్గరికి అయితే వచ్చేసాము. ఇది మనం ఇప్పుడు లాకర్స్ దగ్గరికి వెళ్ళిపోయి వెంటనే మనం తాళం ఇచ్చేసి మన ఐటమ్స్ మొత్తం బయట తీసి అక్కడి నుంచి అయితే మనము వెళ్ళిపోవాల్సి ఉంటుంది. ఏమనుకోకండి. చూస్తున్నారు కదా, మనమైతే ఇప్పుడు మన ఉన్న లాకర్ దగ్గరికి అయితే వచ్చేసాము. కానీ ఇంకా రాలేదు, కానీ ఇంకా టైం ఉంది. కానీ ఇంకా బయటికి వెళ్ళి అక్కడి నుంచి లాకర్స్ దగ్గరికి వెళ్ళి మన లగేజ్ తీసి అక్కడి నుంచి మరీ కొండ కిందకి వెళ్ళాల్సింది. కానీ కొండ కిందకి వెళ్ళాక ఇంకా మంచి వ్యూ చూపిస్తాను ఆగండి. ఎందుకంటే కొండపైన సిటీ అని లైటింగ్తో చాలా బాగుంటుంది. ఇది నేను చూశాను, కానీ మీకు ఇంకా చూపించబోతున్నాను. ఆగండి, మా సైడ్ తప్పుకోండి అందరూ. అడ్డం ఏం సైడ్ అండి, అందరూ సైడ్ తప్పుకోండి. అమ్మ రూట్ మర్చిపోయాను నేను ఇప్పుడేనే. ఇటు నుంచి వెళ్ళాలి, మనం అటు నుంచి వెళ్ళిపోతున్నా. ఇటు నుంచి వెళ్ళి బయటికి వెళ్ళాలి. చూడకపోతే డిస్క్రిప్షన్లో విజయవాడ టు తిరుపతి అంటే ప్లేలిస్ట్ ఉంటుంది, అందులో చూడండి. పార్ట్ 1 పార్ట్ 2 ఉంటుంది. అలా ఈ పార్ట్ 3 వీడియో కూడా ఎక్కడో ఉంటుంది, దాని కింద ఉంటుంది చూడండి. ఇంకా పార్ట్ 4
ఇప్పుడు రాబోతుంది. ఇది పార్ట్ 4. ఇది పార్ట్ 3 అనేది నెక్స్ట్ రిలీజ్ అవుతుంది. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 ఉంది. దీంతో లాస్ట్, ఈ వీడియోతో లాస్ట్ ఇంకా. ఓకే, ఇది మన విజయవాడ టు తిరుపతి సిరీస్లో అంటే ఈ జర్నీలో ఇదే లాస్ట్ వీడియో. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు మనమైతే రోడ్డు పైకి అయితే వచ్చేసాము. అంటే గుడి దగ్గర నుండి బయటకు వస్తాము. ఇప్పుడు మన రోడ్ అంట మన లాకర్స్ ఎక్కడ ఉన్నాయో ఆ లాకర్ దగ్గరికి వెళ్ళి మన లాకర్స్ అయితే చూడాల్సి ఉంటుంది. అంటే అక్కడికి వెళ్ళాలి. ఇక్కడ నుంచి జస్ట్ ఒక 500 మీటర్లు ಅಥವಾ 1 కిలోమీటర్ ఎంతో దూరం ఉంటుంది. అంతవరకు నడుచుకుంటూ వెళ్ళి మన లాకర్కి వెళ్ళాలి. ఇదో మీకు అక్కడ రేకులం కనిపిస్తుంది, వస్తాం దగ్గరికి. ఇదే మన లాకర్లు ఉండే ప్లేస్. కానీ ఇక్కడ ఎక్కువ ట్రాఫిక్ ఎక్కువ ఉంది. అంటే కార్లు, బైక్లు ఎక్కువ మంది ఉన్నారు ఇక్కడ. ఇంత దగ్గరలో ఉంది లాకరు, అందుకే చాలా ఎక్కువ బైక్స్, కార్ ఉన్నాయి. ఇక్కడ పక్కనే రైల్వే స్టేషన్ కూడా ఉంది. అంటే జస్ట్ రైల్వే స్టేషన్, ట్రైన్ లేట్ ఉండదు, జస్ట్ రైల్వే స్టేషన్ ఉంది. టికెట్లు ఎవరైనా బుక్ చేసుకుంటే బుక్ చేసుకోవచ్చు. ఇదో చూస్తున్నారు కదా, చాలా ఎక్కువ మంది అయితే ఉన్నారు. ఈవినింగ్ టైం చాలా ఎక్కువ మంది ఉన్నారు. మార్నింగ్ ఇంకా మనం మార్నింగ్ లోపల ఉండిపోయాం కదా, మనకి ఇంక తెలియదు. ఈవినింగ్ అయితే చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఇదో చూస్తున్నారు కదా, చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఈ విజయవాడ టు తిరుపతి సిరీస్లో ఇదే లాస్ట్ వీడియో. నెక్స్ట్ ఏ వీడియో చేద్దామని ఆలోచిస్తున్నా. వీడియో చేసే ముందు మీకు ఒక చిన్న ఇంట్రో లాంటిది ఒక వీడియో అనేది మీకు చెప్తా. ఆ వీడియోలో మీకు చెప్తా నెక్స్ట్ ఏ వీడియో చేయబోతున్నాము. ఓకే, నెక్స్ట్ వీడియో చేసినా కూడా కొంచెం కొత్తగా చేయాలని ఆలోచిస్తున్నాను. అంటే ఈ వీడియో కంటే కొంచెం కొత్తగా చేయాలని ఆలోచించి దాన్ని బట్టి నెక్స్ట్ డిసైడ్ అవ్వాలి ఎలాంటి వీడియో చేస్తే ఇంకా బాగుంటుంది అని. ఇంకా ముందు ఇంకా నెక్స్ట్ వీడియో అదిరిపోద్ది అన్నమాట. ఓకే, ఈ వీడియో చిన్న ఉంటాయి మామూలుగా. నెక్స్ట్ వీడియో అయితే ఇంకా సూపర్గా ఉంటాయి. ఇంకా మీరే చూస్తారు కదా నెక్స్ట్ వీడియోలు ఎలా ఉంటాయి అనేది. ఇంకా చూసినాక మనమైతే దగ్గరికి వచ్చేసాము. ఆల్రెడీ టైం అయితే 6 గంటలు ఎక్కువ అయిపోయింది. ఇదో మన లాకర్స్ దగ్గరికి అయితే వచ్చేసాము. లాకర్లు అక్కడే ఉంటాయి. అమ్మ సైడ్ తప్పుకున్నాం అందరూ, సైడ్ తప్పుకుంటే మనం లోపలికి వెళ్ళిపోయి మన తాళం ఇచ్చేసి మన లగేజ్ పట్టుకుని అయితే వెళ్ళిపోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే చాలా టైం అయిపోయింది. చూసారుగా మనమైతే లాకర్ దగ్గరికి అయితే వచ్చేసాము. అలాగే ఇదే మన లాకర్, మీకు ఆల్రెడీ చూపించుంటా స్టార్టింగ్లో మన లాకరు. ఇదే మన లాకర్స్. ఇప్పుడు మన లోపలికి వెళ్ళి కీ ఇచ్చేసి మళ్ళీ బయటకు వచ్చేయడమేనే, ఎక్కువసేపు ఉండదు కానీ. ఓకే, మీరు ఎవరైనా రావాలనుకుంటే రావచ్చు, మీ ఇష్టం, చాయిస్ ఈజ్ యువర్స్. కానీ మార్నింగ్ వస్తే బాగుంటుంది, నైట్ రాకండి. మార్నింగ్ వస్తే మీరు మార్నింగ్ వచ్చి ఈవినింగ్కి దర్శనంకి వెళ్ళినట్టు ఉండాలి. అలాగైతే చాలా ఫ్రీగా ఉంటుంది. ఓకే, నైట్ రాకండి. మళ్ళీ మార్నింగ్ వరకు మరి అక్కడ ఉండాలంటే మనకు కావదు. మనం ఇప్పుడైతే లాకర్స్ నుండి అంటే లాకర్కి వెళ్ళాము, కీ ఇచ్చేసాం, మన బట్టలను మొత్తం తీసుకొని బయటకి అయితే వచ్చేసాము. ఇదే మన బస్సు కూడా ఆల్రెడీ ఎక్కేసాం. అందుకని మన రిటర్న్ టికెట్ ఉంది కాబట్టి రిటర్న్ టికెట్ కూడా చూపించాము. బస్సు కూడా కదిలిపోయింది. చూసారు కదా, కొండపై నుంచి కిందకి వ్యూ చాలా బాగుంటుంది. మన ముందు జేసీబీ అయితే వెళ్తుంది. చూడండి, మన ముందు అయితే జేసీబీ అయితే వెళ్తుంది. నుంచి కొండ కింద వరకు అయితే వెళ్ళడం చాలా బాగుంటుంది. చూసాక లైటింగ్ వ్యూ మీకు ఫోన్లో ఎలా కనిపిస్తుందో నాకు తెలియదు, కానీ లైవ్లో చూస్తే మాత్రం సూపర్గా ఉంది. అసలు మీరు ఒకసారి చూస్తే మీకు అర్థమవుద్ది. చూసినారుగా లైవ్లో అయితే చాలా బాగుంటుంది. నా ఫోన్లో 48 MB కాబట్టి అంత పెద్ద మీకు అంత వ్యూ అనేది అనిపించదు.